రేపటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ టీజీగా మారుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాలపై అందరూ టీజీ అని రాసుకున్నారని చెప్పారు. ప్రజల మనోభావాల మేరకు టీఎస్ ను టీజీగా మారుస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ హయాంలో ప్రజల ఆకాంక్షలు మనోభావాలను అణచివేశారని ఆరోపించారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆ సందర్భంలో మనమందరం కూడా ఎవరు పిలిపించినా పిలిపించకపోయినా ఏపీ ఉంటే ఏపీని తీసేసి ఇట్లా అన్నాడు టీజీ అని పెట్టుకున్నాం. మనం ఆగని ఆందోళన అని రకరకాలుగా ఈ యొక్క కార్యక్రమాలను మనం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం జూన్ 2 ఏదైతే మన ఆవిర్భావ తేదీ ఉందో ఆ రోజున ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గెజెట్ కూడా టీజీ అని ఇచ్చింది. ఇవాళ కూడా ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఐడి కార్డు కానీ ఇతరత్ర కేంద్రం నుంచి గుర్తింపు పడేటువంటి ప్రతి అంశానికి సంబంధించి టీజీ అనే ఐడి కార్డు ఉంటుంది. ఒక రవాణా శాఖకు మాత్రం ఏ ఉద్దేశమో కానీ ప్రభుత్వం ఆనాడు 15 రోజుల తదుపరి తిరిగి మళ్ళీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదించి టీఎస్ గా మార్చింది. మొన్న మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ తీర్మానం మేరకు రవాణా శాఖ కేంద్ర మంత్రివర్గానికి కేంద్రంలో ఉండబడేటువంటి రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారి నోటీసుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేబినెట్ తీర్మానాన్ని, శాసనసభ తీర్మానాన్ని తీసుకొని పోయి వెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగా అక్కడి నుండి అనుమతులు రావడము, తెలంగాణ ప్రభుత్వం రాజపత్రాన్ని తిరిగి గెజిట్ రూపం లోపల టీఎస్ స్థానం లోపల టీజీని మార్పు నిర్ణయంగా ప్రకటించింది. ఈ రోజు రేపటి నుంచి రిజర్వేషన్ అయ్యే ప్రతి బండి టీజీ పేరు మీద సీరియస్ రిజర్వేషన్ అవుతాయి. ఇదొక మార్పు. ఊరికేనే టీఎస్ ఉంటే ఏమవుతుంది, టీజీ ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్నకు మన ఆకాంక్షలు జవాబు. మనం తెలంగాణలో ఉండాలనుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం. టీజీ అనేది మన ప్రతి రాష్ట్రం ఏపీ, ఆంధ్రప్రదేశ్, టీజీ, తెలంగాణ ఇట్లా ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి అనుకూలంగా ఏ అవసరం కొరకు మార్చుకున్నా ఈ ఆకాంక్షల గౌరవాన్ని, ప్రజా ఆకాంక్షలు గౌరవించాలి. ఇది మేము అన్నది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు కాదు. టీజీ అనేది ఇది ప్రజల ఆకాంక్ష, ఇది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళే వాళ్ళ బండ్లకు మార్చుకొని తెలంగాణ అనే భావాన్ని చూపెట్టిన టీజీ ద్వారా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా టీజీ అనే పదాన్ని ఉన్నప్పుడు టీఎస్గా మార్చబడ్డది అధికారం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఆకాంక్షలు అణచివేసినట్టుగా భావించాం. దాని మీద కూడా మాట్లాడుతున్నారు. టీఎస్ అయితే టీజీ అయితే మరి ఎందుకు మార్చారు? మీరు ముందు మీరు జవాబు చెప్పండి.